తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గుంటూరులో మహిళను వివస్త్రణ చేసి దాడి చేసిన దారుణ ఘటనకు నిరసనగా వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. మహిళల భద్రతను గాలికి వదిలేసి రాష్ట్రంలో దుశ్శాసన పర్వాన్ని తలపించేలా పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారికి ఈ రోజు వినతి పత్రం ఇచ్చి ఈ పాలకులు బుద్ధిని మార్చాలి అని అడగడం జరిగింది. మనందరము చూసాం, గత 2 ఏళ్లుగా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పాటించకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రోజు ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు. పోలీసుల్ని ప్రతిపక్ష నేతల మీద కక్ష సాధింపు ధోరణికి రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి మాత్రమే ఉపయోగిస్తూ ప్రజల రక్షణ, మరీ ముఖ్యంగా మహిళల రక్షణ గాలి కొదిలేసిన పరిస్థితి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి పాలనలో రోజుకి 4 మహిళల మీద హత్యలు గాని, అత్యాచారాలు గాని జరుగుతున్నాయి. 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు జరుగుతూ ఉండే పరిస్థితి. ఇది నేనేదో సొంతంగా చెప్పింది కాదు, ప్రభుత్వం తాలూకా నివేదికలోనే ఈ విషయం స్పష్టమైంది. ఎంత దారుణంగా మహిళల రక్షణ గాలి కొదిలేశారని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చాలా ఆగ్రహంతో, ఆవేదనతో ఉన్నారు. వాళ్ళ గొంతుకుని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలందరం కూడా వినిపించడం జరిగింది. ఎప్పటికైనా మారండి, మహిళల రక్షణ మీద దృష్టి పెట్టండి అని. ఎందుకంటే ఈ మధ్య గత కొద్ది రోజులుగా తీసుకుంటే ఎంత దారుణమైన సంఘటనలు వినాల్సి వస్తూ ఉంది అంటే, మొన్న గుంటూరులో తీసుకుంటే ఒక మహిళని 10,000 రూపాయల లంచం ఇవ్వలేదని చెప్పి ఒక మహిళని వివస్త్రం చేసి దాడి చేశారు, హత్య చేయడానికి ట్రై చేశారు. అంటే ఇంతకంటే దిగజారుడుతనం ఏముంటుంది అని నేను అడుగుతూ ఉన్నాను. ఆ చేసిన వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీ ఆ వార్డు సెక్రటరీ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వలన మహిళలకి ఎంత దారుణంగా మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, వాళ్ళకి రక్షణ లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. గత కొద్ది రోజులుగా ఎన్ని సంఘటనలు ఇలాంటివి వింటూ ఉన్నాము అంటే, మొన్ననే చూసాం కడప జిల్లా బద్వేలులో ఒక మహిళని జాకెట్ చింపి దాడి చేయడం జరిగింది. ఎంత దారుణం! అలాగే తీసుకుంటే నెల రోజుల క్రితం కావలిలో, నెల్లూరు జిల్లా కావలిలో ఒక గిరిజన మహిళను వివస్త్రం చేసి దాడి చేయడం జరిగింది. అలాగే నిన్నటికి నిన్న మైలవరంలో ఒక మహిళను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే దాడి చేసి కొట్టడం జరిగింది. అంటే ప్రతి సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మృగాల్లా రెచ్చిపోటు మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉండే పరిస్థితి. దీనికి ఒకటే కారణం అర్థమవుతూ ఉంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అలాగే మహిళా హోంమంత్రి ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఎటువంటి స్పందన లేని పరిస్థితి. ఇందులో ముఖ్య కారకులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే మహిళల్ని వేధింపులు చేస్తూ ఉన్నారు, వాళ్ళ మీద లైంగిక దాడులు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏ సందర్భంలో కూడా ఎవరి మీద ఎటువంటి చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోని పరిస్థితి. కనీసం ముఖ్యమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ, డీజీపీ గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ ఏ సందర్భం కూడా స్పందించట్లేదు. వాళ్ళు తీసుకుంటే జనసేన ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్ విషయంలో మనం చూసాం, ఎంత దారుణంగా ఒక మహిళని లైంగికంగా వేధించి ఆమెని 5 సార్లు గర్భవతిని చేసి 5 సార్లు అబార్షన్స్ చేసినా కూడా ఎటువంటి చర్యలు ఆ ఎమ్మెల్యే మీద తీసుకోలేదు. దానితో కొద్ది రోజుల తర్వాత అతని ఎదురుగానే అతని అనుచరులు ఆమె మీద దాడి చేయడం కూడా జరిగింది. కనీసం పోలీసులు సరైన యాక్షన్ తీసుకోకపోతే ఆమె ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశాక వాళ్ళు డైరెక్షన్లో తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారు. అలాగే గుంటూరు ఎమ్మెల్యే అయిన ఈస్ట్ ఎమ్మెల్యే అయిన నజీర్ అనే వ్యక్తి వలన ఒక మహిళ ఏ విధంగా లైంగికంగా వేధింపులు గురయ్యి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన విషయం మనందరము చూసాం. అలాగే ఈ సంఘటన గుంటూరు నడిబొడ్డున ఒక మహిళని వివస్త్రం చేసి దాడి చేసిన సంఘటనలో ఆ ప్రాంతానికే చెందిన ఎమ్మెల్యే ఈ మాధవి అనే వ్యక్తి వలన మనం చూసాం. ఆ రోజు ఆవిడ, ఆమె భర్త తన అనుచరులతో కలిసి పోలీసులను వెంటబెట్టుకొని వెళ్ళి అంబటి రాంబాబు గారి ఇంటి మీద, ఇంట్లో మహిళలు ఉన్నారని తెలిసి కూడా ఏ విధంగా దాడి చేశారు, ఇంటిని ఏ విధంగా ధ్వంసం చేశారు అనేది మనందరము చూసాం. ఏం చర్యలు తీసుకున్నారు?
ఆ ఎమ్మెల్యే గారే స్వయంగా చెప్పారు, నాకు విచారణకు కూడా పోలీసులు పిలవలేదు అని చెప్పేసి. తిరిగి రివర్స్ లో అంబటి రాంబాబు గారి మీద కేసులు పెట్టిన పరిస్థితి. అంటే ప్రతి సందర్భంలో కూడా బాధితుల్ని న్యాయం చేయాల్సింది పోయి బాధితులకే ఈ కూటమి ప్రభుత్వంలో కేసులు పెట్టే పరిస్థితి, బాధితుల మీదే కేసులు పెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ అయిన హారిక గారి మీద అలా మనం మీడియా సాక్షిగా దాడి జరిగితే తిరిగి తన భర్త మీద కేసు పెట్టారు తప్ప దాడి చేసిన వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే కోనేటి ఆదిమూలం అనే టీడీపీ ఎమ్మెల్యే వలన ఒక మహిళ లైంగికంగా వేధింపులు గురై ఈ రాష్ట్రంలో ఆమెకి రక్షణ ఉండదని చెప్పి పక్క రాష్ట్రంలోకి వెళ్లి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నంబర్ 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు నిరవధిక నిరసనలు ఆందోళనలు చేపట్టారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం ద్వారా లక్షలాది మంది లేఖర్ల ఉపాధి దెబ్బతింటుందని గత 3 రోజులుగా సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట లేఖర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నర్సాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన వంట వార్పు కార్యక్రమంలో వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు పాల్గొని లేఖర్లకు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దస్తావేజు లేఖర్ల ఉపాధిని దెబ్బతీసే జీవో నంబర్ 396ను రద్దు చేయాలని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నరసాపురం పట్టణంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గర నరసాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి లేఖర్లు చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ పార్టీ తరఫున పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే 10 రోజులు పెన్ డౌన్ కార్యక్రమాన్ని దస్తావేజు లేఖర్లందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 295 రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సుమారు 5 లక్షల నుంచి 6 లక్షల దాకా ఉన్నటువంటి దస్తావేజు లేఖర్లందరూ కూడా నిరసన కార్యక్రమాన్ని చేయటం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓటేసిన పాపానికి ఎవరికి ఏ శిక్ష వేయాలో ఆ శిక్షలు అన్నీ కూడా వేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ రోజున ఆ శిక్ష లేఖర్ల మీద కూడా పడతాం. కొత్త సంస్కరణల పేరుతోటి 396 జీవోని తీసుకురావటం, ఆ జీవో ద్వారా సుమారు 26 రిజిస్ట్రేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, పీపీపీ భాగస్వామ్యంతో గుత్తేదారులకి ఈ రిజిస్ట్రేషన్ సేవలు అప్పచెప్పాలన్నటువంటి ఆలోచన మరి ఇది సరైనటువంటి నిర్ణయం కాదని మేము భావిస్తూ ఉన్నాం. ఎన్నో లక్షల మంది దీని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వారు పొట్టగొట్టి కొంతమంది గుత్తేదారులకి ఇచ్చేటువంటి ప్రయత్నం సరైన నిర్ణయం కాదు. అందువల్ల వారు చేస్తున్నటువంటి, వారు ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందిని ప్రతిపక్ష పార్టీగా మేము కూడా గుర్తించాం. ఇది సరైనది పద్ధతి కాదు. ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని వారు చేస్తున్నటువంటి ఈ నిరసనని సంఘీభావంగా తెలియజేయడం జరిగింది. ఇంతమంది కొట్టడం సరైనటువంటి నిర్ణయం కాదు. సంస్కరణలు చేయొద్దని ఎవరు చెప్పరు. ఎందుకనంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, సంస్కరణలు తీసుకురండి అంటే మీరు ఇచ్చేది ఈ ప్రైవేట్ భాగస్వామ్యంతో నడపాలన్నటువంటి నిర్ణయం సరైనటువంటి నిర్ణయం కాదు. ఈ 396 జీవోని వెంటనే రద్దుపరిచి అందరికీ న్యాయం జరిగేలా మంచి పరిపాలన అందించాలని వైపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాం. ఈ సంఘీభావంగా మీరు చేసే పోరాటానికి పూర్తి మద్దతు సహకారం ఉంటుందని వైఎస్ఆర్ పార్టీ పరంగా. పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ పోరాటాలు కొనసాగుతాయని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర హెచ్చరించారు. కడప అంబేద్కర్ సర్కిల్లో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని మండిపడ్డారు. చలో పార్లమెంట్ కార్యక్రమంలో లక్షలాది మంది యువత శాంతియుతంగా పాల్గొంటే వారిని చర్చలకు ఆహ్వానించాల్సిన ప్రభుత్వం పోలీసులను ఊసిగొల్పి లాఠీలతో విచక్షణారహితంగా కొట్టించడం అత్యంత సిగ్గుచేటు ఘటన అని తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం కావడంతో పాటు అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నటువంటి ఘటనలు యావత్ భారతదేశాన్ని నివరపరిచేటువంటి ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి.
నీట్ ఎగ్జామ్ నిర్వహించే నేషనల్ టెస్ట్ ఏజెన్సీ యొక్క నైతికత, దాని యొక్క శాంటిటీ రోజు రోజుకు దిగజారిపోతూ ఉంది. దాన్ని మరింత పటిష్టం చేయాలని భారతదేశం కోరుతూ ఉంది. కానీ పటిష్టం చేయాల్సినటువంటి భారత ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వరకు చర్యలు తీసుకోబోగా ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. నేషనల్ టెస్ట్ ఏజెన్సీ అవినీతి ఊబిలో కూరుకుపోతా ఉంది. కోచింగ్ సెంటర్లకు పేపర్లు అమ్ముకుంటా ఉన్నారని చెప్పి ఈ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ఢిల్లీ కేంద్రంగా చేసుకుని జంతర్ మంతర్లో ఆందోళన నిర్వహిస్తున్నటువంటి సోను వాంగ్చుక్ అనేటువంటి ఒక ఇన్నోవేటివ్ ఇంజనీరు 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే, ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం నిద్ర మత్తు వదలకుండా ఇవాళ నటిస్తూ ఉంది. శాంతియుతంగా చలో ఢిల్లీ పేరుతో లక్షలాది మంది స్వతంత్రంగా ఉద్యమంలో భాగస్వామ్యమై నిన్న కార్యక్రమం జరుగుతూ ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత నియంతృత్వ పోకడలతో ఎక్కడంటే అక్కడ నియంత్రిస్తూ, ఆంక్షలు విధిస్తూ, అడ్డుకుంటూ ఎన్ని అడ్డంకులు అవరోధాలు సృష్టించినా కూడా జంతర్ మంతర్కు వచ్చినటువంటి జనం పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ పైన పోలీసులు ఒక గుండల్లాగా, రౌడీల్లాగా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లాగా కట్టెలు తీసుకొని, బడ్సెలు తీసుకొని దాడులు చేయడం, తన్నడం, కొట్టడం, ముఖము నోరు మూసి పిడుగుద్దులు గుద్దడం, రాళ్ల దాడికి పాల్పడడం. వీళ్ళను పోలీసులు అనాలనా, గుండాలు అనాలనా, రౌడీ మూకలాలలో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం జవాబుదారీ చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇవాళ ఉంది. ఏమడిగినారు? ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు, ఈ దేశంలో ఉన్నటువంటి రాత్రి బహుళ లక్షల రూపాయలు కూలీ నాలి చేసుకొని తినగా అప్పులు చేసుకొని సంవత్సరాల తరబడి చదువుకుంటున్నటువంటి నీటు ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిష్యత్తును సర్వనాశనం చేస్తూ ఉంటే ప్రశ్నించడం తప్ప, పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమని కోరడం తప్ప, కానీ నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి వాళ్ళపైన చర్చలు జరపకుండా ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ యొక్క మూకల ద్వారా, పేటీఎం కుక్కల ద్వారా ఇవాళ అవాకులు చెవాకులు విష భావజాలాన్ని ఇవాళ విశృంఖలంగా ప్రచారం చేస్తారా? వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సీఎం చంద్రబాబు భేటీ. ఏపీకి కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులు, పొగాకు, ఆక్వా రైతుల సమస్యలపై చర్చ. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమానికి శ్రీకారం. మంగళగిరిలో 1331 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాతో పాటు నూతన వస్త్రాలు బహుకరించిన మంత్రి నారా లోకేష్. డీఎస్సీ అభ్యర్థుల జీవితాలతో వైసీపీ చెలగాటమాడుతోందన్న ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి. నిరుద్యోగ యువత వైసీపీ మాయమాటల ట్రాప్ లో పడొద్దని సూచన. రాష్ట్రంలో మహిళల రక్షణను పూర్తిగా గాలికి వదిలేశారన్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్ష సాధింపులకు కాకుండా ప్రజల రక్షణకు ఉపయోగించాలని హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.